వెల్కమ్ టు టముకు న్యూస్. ముందుగా టముకు మీడియా వీక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. కోవాక్సిన్ కు డిక్లరేషన్ తప్పనిసరి. పాత పంట కొత్త సంబురం. స్కూళ్లు కాలేజీల పరిశుభ్రత బాధ్యత స్థానిక సంస్థలదే. వేధింపుల కేసులో వేగంగా స్పందించాలి. స్వాతి లక్రా. ఆకాశ వీధిలో అదిరే ఫీట్లు. రేపటి నుంచి షికాగోకు నాన్ స్టాప్ విమానం. ఇంధన పొదుపులో సత్తా చాటిన టీఎస్ఆర్టీసీ. రైతులతో చర్చలు కొనసాగుతాయి. రేపటి నుంచి భారత్ ఆస్ట్రేలియా చివరి జట్టు. వివరాల్లోకి వెళితే, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని పేర్కొంది. కోవాక్సిన్ ట్రయల్స్ పూర్తి కానందున అంగీకార పత్రం అడుగుతున్నారని తాము భావిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రం ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోనూ భారత్ బయోటెక్ సంస్థ లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని కోరిన అంశంపై చర్చ జరిగిందని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే అంగీకార పత్రంలో ఎటువంటి అంశాలుంటాయో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అంతరించిపోతున్న పాత పంటల పరిరక్షణకు ఏటా మాదిరిగానే ఈసారి పస్తాపూర్లోని డిడిఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతి పర్వదినమైన జనవరి 14న ఎడ్ల బండ్లలో పాత పంటల ధాన్యంతో జాతరను సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని శంషల్లాపూర్ గ్రామంలో ప్రారంభిస్తారు. నెల తరువాత ఫిబ్రవరి 17న జరాసంగం మండలం మాచనూరులో నిర్వహించే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. పాత పంటల ప్రాధాన్యత గురించి వివరిస్తూ అంతరించిపోతున్న పంటలను పరిరక్షించుకొని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానంపై ప్రచారం నిర్వహిస్తారు. విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి 2వ వారం నుంచి మూతపడ్డ విద్యా సంస్థలు వచ్చే నెల 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతపడి ఉండటంతో చెట్లు పొదలు పెరిగాయి. తరగతి గదులు బెంచీలు దుమ్ము పట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మహిళలు చిన్నారుల వేధింపుల కేసులో వేగంగా స్పందించాలని విమెన్స్ సేఫ్టీ వింగ్ చీఫ్ స్వాతి లక్రా సూచించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్లోని భరోసా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో 4 రోజుల శిక్షణ బుధవారం ముగిసింది. నిమాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వాతి లక్రా హాజరై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ 2వ స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ 2020 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ ఢిల్లీలో బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 4001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ 5.16 ఉండగా 2020లో 5.28కి పెరిగింది. అంటే 0.12 మేర మెరుగుపడింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నేరుగా షికాగో వెళ్లేందుకు ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. షికాగో నుంచి బుధవారం బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం గురువారం రాత్రి 12:50 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. ఇదే విమానం శుక్రవారం మధ్యాహ్నం 12:50 ఇక్కడి నుంచి టేకాఫ్ అయి నేరుగా షికాగో బయలుదేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ప్రతి శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి షికాగోకు ఈ సర్వీసు వెళుతుంది. 238 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 మొదటి తరగతి, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు. 15వ తేదీన 9వ దఫా చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం ఇంత ముందుకే నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన 3 నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు లోహ్రీ మంటల్లో దహనం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లో రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్లో పరాజయం. టీ20లో సిరీస్ గెలుపు తర్వాత టెస్టు సిరీస్లో ప్రస్తుతం 1-1తో సమంగా నిలిచిన భారత జట్టు ఆఖరి పోరులో తమ సత్తాను చాటుకునేందుకు బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి బ్రిస్బేన్ గాబా మైదానంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరిదైన 4వ టెస్టు జరగనుంది. 3వ టెస్టులో ప్రదర్శన తర్వాత తాము ఎలాంటి సవాలుకైనా సిద్ధమని భారత్ నిరూపించగా ఖచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆసీస్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సమరం ఖాయం. సాయంత్రం ప్రసారమయ్యే మరో టముకు మీడియా న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టముకు న్యూస్.